హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈరోజు వీడియో ఏంటంటే, అన్నం అయితే చాలా ఆకలి అయిపోతున్నది. నేనైతే తొందరగా చర్చికి అయితే పోవాలని అనుకున్నాను. చూడండి, వంట చేసేస్తాండా. ఏం చేస్తున్నా అంటే, ఒక్క పావు బియ్యం వేసి కుస్కా అయితే చేసేస్తున్నా, ఎందుకంటే తొందరగా అయిపోతుంది. పప్పు అయితే ఉన్నది, దాంట్లో కాంబినేషన్ పప్పు ఉన్నది, తినేద్దామని కుస్కా అయితే రెడీ చేస్తున్నా. చూడండి, కుస్కా చేసే విధానం అయితే చూడండి. ఫస్ట్ అయితే నూనె వేసేసుకున్నా. నూనె తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసాను. చూడండి, ఉల్లిపాయలు అయితే వేసేసాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత బాగా రెడ్గా అయితే ఫ్రై కావాలి. ఫ్రై అయితే చేసుకుంటున్నా. నూనె ఉల్లిపాయలు వేసేసి అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నా. ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ నేను ఏమేమి ఐటమ్స్ వేసేదాన్ని బాగా అన్నీ చూపిస్తూ ఉంటాను. చూడండి, మీరు వీడియో ఎలాగున్నదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. అవి వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి అయిపోయిన తర్వాత టమాటా. నేనైతే కుస్కాకైతే నేను ప్రతి ఒక్క దాంట్లో టమాటా ఎక్కువ వాడతానండి, మీకు అందరికీ తెలుసు. పుదీనా కొత్తిమీర అయితే కడిగి రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. అవన్నీ మా పాప ఒకటి నాకు చూడండి, పుదీనా, కొత్తిమీర అన్నీ అయితే కడిగి పెట్టుకొని రెండు కలిపి అయితే వేసేసాను. ఉల్లిపాయలతో కానీ అవి కానీ అయితే ఫ్రై చేసేస్తున్నా. చూడండి, అలాగా పుదీనా కొత్తిమీర అయితే చాలా రెడీగా చేయాల్సిన అవసరం లేదండి. మామూలుగా ఆకైతే మగ్గిన తర్వాత, మా మాటలలో కడప సైడ్లో అయితే మగ్గింది అంటారు, కొంతమంది అయితే వాడింది అంటారు. కొంచెము మగ్గిన తర్వాత అయితే ఫ్రై చేసుకోవాలి అంతేనే, చాలా రెడ్డి కింద అయితే అవసరం ఏం లేదు. అయ్యమ్మ పనిలో అయితే ఉన్నాను. ఒక పక్క పని చేస్తున్నా, ఒక పక్క అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నా. చూడండి, ఇలాగైతే చేసేస్తాను కదా. తొందరగా మనకు వీలైనంత తొందరలో కుస్కా అంటే తొందరగా అయిపోతుంది, ఇంకా అది అందరికీ తెలిసిందే కదా. మళ్ళీ తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే వేసేసాను. చూడండి, మిర్చి కానీ అన్నీ రెడ్ కలర్ ఉండేటివన్నీ ఏరుకున్నాను, ఎందుకంటే కుస్కాలేకి బాగుంటాయని చెప్పేసి. ఇంకా దాంట్లో వేయాల్సిన ఐటమ్స్ కానీ ఉన్నాయి, ప్రస్తుతానికైతే లేవు. చూడండి, మళ్ళీ ఫస్ట్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అయితే టమాటా అయితే వేసేసాను. చూడండి, టమాటా వేసిన తర్వాత ఉప్పు అయితే కొంచెం వేసుకొని వేసేసి ఎలా యాడ్ చేయాలి సాల్ట్ అయితే. చూడండి, బాగా మెత్తగా బాగా మగ్గిపోయింది కదా, బాగా ఫ్రై అయిపోయింది కదా, బాగా మెత్తగా. పుదీనా అయిపోతానే ఇవన్నీ వేసేస్తాం కదా. ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను. ఇదైతే ధనియాల పౌడర్ వేస్తున్నా ప్రస్తుతానికి. అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలా. నాకైతే చాలా దూరంగా ఉన్నాయి, అందుకుంటున్నా. అదైతే కారం అయితే యాడ్ చేసుకుంటున్నా. కారం అయితే నేనైతే కారం బాగా తింటానని కొంచెం ఎగస్ట్రానే వేసుకుంటా. అది వచ్చేసి పసుపు వేసేసాను. పసుపుగానే సరిపోయేంత పసుపు అయితే వేసేసాను. ఫ్రై అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి కలర్ వచ్చేదానికి కలరు. మామూలుగా వచ్చేసి నేను ఆ పౌడర్ వచ్చేసి మజ్జిబూసులో వాడతాను. ఏమో చూద్దాం మా టేస్ట్ ఎలాగుంటుందో అన్నట్టు కుస్కాలో కానీ కొంచెం యాడ్ చేశాను. అది టేస్ట్ బాగుంటుందో బాగుండదో తర్వాత వీడియోలో అయితే చెప్తాను. ఒకవేళ బాగుంటే ఇంకొకసారి అయితే ట్రై చేసుకోవచ్చు, లేదు టేస్ట్ తగ్గిందంటే వాటికి పక్కన పెట్టేసేయచ్చు. అదైతే మామూలుగా నేను మజ్జిబూసులు అయితే వాడతాను, చికెన్ మజ్జిబూసులు అయితే వాడతాను. అలాంటిది ఈరోజు కుస్కాకు కానీ కొంచెం యాడ్ చేస్తా, ఎలాగుంటుందో టేస్ట్ చూడాలి మడే. ఫ్రై అయితే అయిపోయింది. నీళ్ళు అయితే వేసేసా, సరిపోయిన నీళ్ళు తక్కువగా పోసానండి, ఎందుకంటే నేను ఒక్కదానే కదా. నా ఒక్కదానికి అయ్యేటిగా కొన్ని బియ్యం అయితే నానబెట్టుకున్నాను, నాకు అయ్యేటిగా అయితే వేసేసాను. చూడండి, వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ
సబ్స్క్రైబ్ అయితే పెరగట్లేదు. ఏమో మీ అభిమానము. వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియో పూర్తి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కానీ షేర్ చేయండి. చూడండి బియ్యం అయితే వేసేస్తున్నా. నాకు కొన్ని బియ్యమే కదా, నా ఒక్కదానికే ఈ అన్నం వచ్చేసి ఇంకా నాకు 2 రోజులు ఉంటుంది ఈ కుస్కా వచ్చి. ఎందుకంటే నేను నూనె పెద్దగా తినను, మసాలా పెద్దగా తినను. ఎందుకంటే నాకు గ్యాస్ట్రిక్ ఉన్నది. అన్నం అయితే రెడీ అయిపోయింది. నేనైతే తినేదానికైతే కూర్చున్నాను. క్యాబేజీ పప్పు చేస్తానన్నమాట. కుస్కా క్యాబేజీ పప్పు అయితే చేసుకున్నాను. వేడివేడిగా కుస్కా అయితే రెడీ అయిపోయినది. చూడండి ఇది వచ్చేసి క్యాబేజీ పప్పు అండి. పప్పు ఉన్నదంటే పప్పు అయితే నైట్ చేశాను. నైట్ చేసిన పప్పులేక ఏంటైతే బాగుంటుందా అని ఆలోచించి కుస్కా అయితే చేసేసుకున్నాను. భిన్న అయిపోతుంది కదా కుస్కానని కూర్చొని తినేదానికైతే రెడీ అవుతున్నా. తింటా ఉండగానే చూడండి టేస్ట్ ఎలాగున్నదో. అన్నీ అప్పటికప్పటికి అనుకొని చేసినా కానీ సూపర్గా కుదిరింది అబ్బా. టేస్ట్ అయితే చాలా సూపర్గా కుదిరింది. నాకైతే బాగా ఉన్నది. మీరు ఎవరైనా కానీ చాలా తొందరగా అయిపోవాలా, నైట్ చేసుకునే పప్పు ఉన్నది అనుకునే వాళ్ళైతే భిన్న కుస్కా అయితే చేసేసుకోండి, రెడీ అయిపోతుంది. వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.